ఇప్పుడు ఇండియాలో పెట్రోల్ క్రైసిస్ అని, ఎల్‌పీజీ షార్టేజ్ అని మొత్తం రకరకాలుగా మనం వింటున్నాం వార్తలు. సో, మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ హైదరాబాద్‌లో గానీ, బెంగుళూరులో గానీ, వేరే ఏ స్టేట్‌లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా మెయిన్‌గా వినబడే ఇష్యూ ఏంటంటే పీజీస్ ఉంటాయి చూసారా? ఈ ఎల్‌పీజీ షార్టేజ్ వల్ల ఈ పీజీస్ ఏవైతే ఉన్నాయో సో, ప్రాపర్ ఫుడ్ అనేది పెట్టట్లేదు. సో, వాళ్ళు చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే ఎల్‌పీజీ షార్టేజ్ వస్తే వాళ్ళు అంతంత రేట్ పెట్టి సిలిండర్ వాళ్ళు కొనలేరు. ఈ హాస్టల్స్‌లో ఫుడ్ అనేది సరిగ్గా ఉండక బయటికెళ్ళి తినాలన్నా కూడా మామూలు ప్లేట్ అయితే ఒక 50-60 రూపీస్ యావరేజ్ ఉండేది ఏదైనా. ఇప్పుడు 80-100 రూపీస్ చెప్తున్నారు. ఎందుకంటే ఎల్‌పీజీ ఇష్యూ అని చెప్పేసి. ఉత్తప్పుడే ఫుడ్ ఎలా ఉంటదో మనకు తెలుసు. అలాంటిది ఈ క్రైసిస్‌లో మనం ఫుడ్ ఎక్స్‌పెక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఫీజు కడుతున్నాం ఎన్ని చాలా రూల్స్ మాటది అన్నీ వేరే విషయం. సో, బేసిక్ సెన్స్‌తో ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తది. ఈ హాస్టల్స్‌లో మనకి ఫుడ్డు ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయట్లేదు చాలా హాస్టల్స్‌లో. అంటే హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటదో అందరికీ తెలుసు. మళ్ళీ మనం కొత్తగా చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. హైబ్రిడ్ మోడ్ అన్నాళ్ళు ఆఫీస్ అయిపోయినాక మళ్ళీ ఇంటికొచ్చేసాం. ఎలాగా కట్టిన హాస్టల్ ఫీజు నెలకు మనం ఉండేదే 20 రోజులో ఎంతో ఉంటాం. 10 రోజులు మళ్ళీ ఇంటికాడే ఉంటాం. ఈ కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బెటర్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ అందరూ నలిగిపోతున్నారు. ఇంక్లూడింగ్ మేము కూడా ఇంటికి ఎందుకొచ్చామంటే సో, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. ఒక పూట బాగున్నా, ఒక పూట బాగోకపోయినా ఇంకో పూట బయట ఏదో ఒకటి చేసేస్తాం అది వేరే విషయం. కానీ బయట కూడా లిమిటెడ్ హోటల్స్ గాని, రెస్టారెంట్స్ గాని ఉంటున్నాయి. సో, ఉన్నాయి కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టి అయితే అమ్ముతున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అరౌండ్ 2000, 2500 ఉన్నప్పుడు అలా రేట్లు అమ్మారంటే ఓకే. ఇప్పుడు అరౌండ్ అదే బండ బ్లాక్ మార్కెట్‌లో డబుల్, ట్రిపుల్ రేట్లకెళ్తున్నాయి. సో, వాళ్ళు ఆ రేట్‌కి అమ్మినా వాళ్ళకి గిట్టదు. ఉండదు. ఇప్పుడు పెట్రోల్ అని చెప్పి జనాలు హైదరాబాద్ ఉన్నవాళ్ళు పెట్రోల్ ఉన్నా కూడా వాళ్ళు ఈ పెట్రోల్ బంకులకనేది క్యూ కట్టడం జరుగుతుంది. సో, దీనివల్ల ఈ ర్యాపిడో, ఊబర్ మీద ఎళ్ళేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇష్యూ. ఎందుకంటే ప్రైజెస్ అన్నీ హైక్ అవుతాయి. వీడికి ప్రైస్ గిట్టదు, వాడికి ప్రైస్ గిట్టదు. కొన్ని కంపెనీస్ అయితే 5 డేస్ ఆఫీస్ ఉంటున్నాయి. కొన్నేమో రిమోట్ ఉంటున్నాయి. కొన్నేమో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉంటున్నాయి. సో, ఈ కంపెనీస్ అన్నీ కూడా అట్‌లీస్ట్ ఈ వార్ ఆగే వరకన్నా వితిన్ 1 ఆర్ 2 మంత్స్, 3 మంత్స్ ఈ అన్ని పరిస్థితులు చక్కబడేదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బెటర్ ఆప్షన్ అందరికీ కూడా. ఎందుకంటే చాలా కంపెనీస్‌లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అవేమి ఆప్షన్ అవైలబుల్‌గా లేవు.